ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి సంబంధించినటువంటి 2026కి సంబంధించినటువంటి అప్డేటెడ్ విషయం చూసుకున్నట్లయితే ఇది లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్ అండి. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఆల్రెడీ మనకి జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయడం జరిగిన విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. అయితే ఈ జాబ్ క్యాలెండర్లో టోటల్ వేకెన్సీ అనేది 10,060 అనేది తీయడం జరిగింది. ఇందులో మెయిన్గా ఉన్నవి ఏంటంటే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్నాయి, అలాగే గ్రూప్కి సంబంధించినటువంటి 1కి సంబంధించినవి ఉన్నాయి, 2కి సంబంధించినవి ఉన్నాయి, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినవి ఇవి కూడా ఉన్నాయి. దీంతో పాటుగా మనకి మెయిన్గా డిఎస్సి కూడాను మనకి ఈ నోటిఫికేషన్లో ఉంది. టోటల్గా చూసుకుంటే 10,600 వేకెన్సీస్తో మనకి ఈ డిఎస్సిలో చూసుకున్నట్లయితే టోటల్గా 3,004 వేకెన్సీలతో అయితే మనకి ఈ యొక్క నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయం కూడా ఆల్రెడీ మనకి జాబ్ క్యాలెండర్లో మనకి మెన్షన్ చేయడం జరిగింది. అక్టోబరు 15, 2026వ తేదీన మనకి ఈ యొక్క డిఎస్సికి సంబంధించిన, అలాగే ఈ 3,004 కూడా ముందులే చెప్తున్నానండి, ఇది డిఎస్సి కాదు, దీనిలో పాటు మనకి జేఎల్స్ కూడా ఉన్నాయి, జూనియర్ లెక్చరర్స్ పోస్టులు కూడా ఉన్నాయి. అయితే డిఎస్సి ద్వారా అయితే సుమారుగా అయితే 2,500 వరకు అయితే మనకి వేకెన్సీస్ అనేది రిలీజ్ చేయడం జరిగిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఈ నోటిఫికేషన్ అక్టోబర్ 15. అయితే దీనికి ముందులో మనకి ఏ నోటిఫికేషన్స్ ఉన్నాయంటే ఫస్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి సంబంధించినటువంటి యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అనేది 1,500 వేకెన్సీలు అనేది మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఈ నోటిఫికేషన్ అంటే మే 15వ తేదీన మనకి రిలీజ్ చేస్తారనే విషయం కూడా మనకి ఈ యొక్క జాబ్ క్యాలెండర్లో వ్యక్తం చేయడం జరుగుతుంది. అయితే డిఎస్సి గురించి ఎక్కువగా ఎందుకు మాట్లాడుతున్న విషయం చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఈ రోజైతే మనకి డివైఎఫ్ఐ అండి, డివైఎఫ్ఐకి సంబంధించినటువంటి మన ఆంధ్రప్రదేశ్ కమిటీ అనేది ప్రజెంట్ అనేది ధర్నాకైతే చేయడానికైతే రెడీగా ఉంది. అసలు దేనికోసం వీళ్ళు ధర్నా చేయడానికి ఉన్నారంటే ప్రజెంట్ అయితే మనకి ఈ యొక్క ఏప్రిల్ మంత్లోనే, ఈ నెలలోనే ఏప్రిల్ 6 అలాగే 20 ఈ 2 డేట్లలో మనకి విజయవాడలో నిరసన చేయడానికైతే రెడీ అయ్యినారండి. ఏంటి దేనికోసం ఈ డివైఎఫ్ఐ కమిటీ దేనికోసం అయితే విజయవాడలో ఈ నిరసన చేయడానికి రెడీగా ఉన్నారనే విషయంకి మనం వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఎస్సి అదే మనకి ఈ ఏప్రిల్లో కానీ జూన్లో, ఏప్రిల్ జూన్ ఈ మధ్యలో మనకి సుమారుగా అయితే 9,500 మంది రిటైర్మెంట్స్ మన స్టేట్ మొత్తం కూడాను రిటైర్మెంట్ అవ్వడానికి రెడీగా ఉన్నారని చెప్తున్నారు. దీని ప్రకారం చూసుకుంటే మన యొక్క నోటిఫికేషన్ డిఎస్సిలో అయితే సుమారు 10,000 పోస్టుల వేకెన్సీ అనేది చూపించాలని చెప్పడం కూడాను వీళ్ళ యొక్క ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే టోటల్గా 10,000 వేకెన్సీ ఉండేటప్పుడు కేవలం 2,500కి డిఎస్సి నోటిఫికేషన్ ఎందుకు చూపిస్తున్నారని కూడాను వీళ్ళు క్వశ్చన్స్ అనేది రైజ్ చేస్తున్నారు. టోటల్గా ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి అన్నీ కూడా ఫిల్ చేయండి అనే విషయం చేస్తున్నారు. దీంతో పాటు ఎస్ఏ పోస్టులు కూడా చాలా తక్కువగా చూపించడం జరుగుతుంది. దీంతో పాటు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఈ పోస్టులు కూడా చాలా తక్కువగా ఉన్నాయని కూడాను, ఎందుకు తక్కువ ఉన్నాయనేసి కూడా క్వశ్చన్ చేయడం జరుగుతుంది. అయితే గవర్నమెంట్కి వీళ్ళు ఈ ధర్నాలో మెయిన్గా డిస్కస్ చేస్తారండి, ఇన్ని వేకెన్సీలు రిలీజ్ చేయాలని, జాబ్ క్యాలెండర్ అనేది చేంజ్ చేయాలనేసి కూడాను చెప్పడం జరుగుతుంది. దీంతో పాటుగా ప్రతి సంవత్సరం కూడా నోటిఫికేషన్ ఆలస్యం అవ్వచ్చు, కరోనా టైంలో అవ్వచ్చు, అలాగే ముందర ప్రభుత్వంలో డిఎస్సి నోటిఫికేషన్ కొద్దిగా ఆలస్యం అయ్యే విధానం అవ్వచ్చు, ఇవన్నీ కూడాను వాళ్ళు క్వశ్చన్స్ రూపంలో అయితే మనకి చెప్పడం జరుగుతుంది. అయితే మెయిన్గా ఆ రోజు ఈ ధర్నాలో 6వ తేదీ 20 తేదీలో డిస్కస్ చేసే మెయిన్ విషయం ఏంటంటే ఫస్ట్ డిఎస్సి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి డిఎస్సికి సంబంధించినటువంటి వయోపరిమితి అనేది వాళ్ళు 49 ఇయర్స్ పెంచాలనేసి వ్యక్తం చేస్తున్నారు డిఎస్సికి సంబంధించింది. దీంతో పాటుగా మనకి నెక్స్ట్ వన్ చూసుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించింది 35 ఇయర్స్ వయోపరిమితి పెంచాలనేసి, అలాగే గ్రూప్ 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, వీటికి సంబంధించినటువంటి వయోపరిమితి అనేది 37 ఇయర్స్ వరకు కూడాను పెంచాలి వయోపరిమితి అనేసి కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది. అయితే గవర్నమెంట్కి దీనికి సంబంధించినటువంటి
ఎటువంటి అప్డేట్ ప్రస్తుతానికైతే లేదండి. కానీ గవర్నమెంట్ అయితే దీనికోసం అయితే ఆల్రెడీ జీవోఎంకి అప్లై చేయడం కూడా జరిగింది. అయితే అటు నుంచి కూడా అఫీషియల్‌గా ఎటువంటి అప్డేటెడ్ రాలేదు. ఏదేమైనప్పటికి కూడాను ఏ గవర్నమెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వక ముందులే ఈ యొక్క వయోపరిమితులు మనకి కన్ఫర్మేషన్ వస్తే మాత్రమే నోటిఫికేషన్‌లో మనకి యూజ్‌ఫుల్ అవుతుంది. ఒకవేళ ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన ముందర ఏమైనా ఈ వయోపరిమితులు ఏమైనా సడలింపులు జరగకపోతే మాత్రం అదే ఫైనల్ అయిపోతుంది కాబట్టి నిరుద్యోగులు చాలామంది కూడాను ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ కోసం అయితే అడగడం జరుగుతుంది. మెయిన్ నిరసన అయితే దాని గురించి నెక్స్ట్ వన్ అనేది 10,000 వేకెన్సీలు పెంచండి అనేసి కూడాను అడగడానికైతే ప్రస్తుతానికైతే ఏపీడీఎస్‌కి సంబంధించినటువంటి అప్డేటెడ్ విషయం ఇది. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.